అన్నీ పోయిన తర్వాత నువ్వు దేవుని దగ్గర రావడం ఏంటి? ఆ పరిస్థితుల్లోనే కదా నువ్వు దేవుని సెల మోకరించాలి. అక్కడే కదా నీకు బలము, ధైర్యము, దేవుని కృప నీ మీద కృమ్మరించబడేది. ఆయన వైపు చూడు, అద్భుతాలు జరుగుతాయి. రహస్యమందు నిన్ను చూస్తున్న నీ దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఈరోజు ఏ భక్తి అయితే నువ్వు చేస్తున్నావో ఆ భక్తికి ప్రతిఫలం ఉంది. ఏ ప్రార్థన అయితే నువ్వు చేస్తున్నావో ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఉంది. ఏ విశ్వాసం అయితే నీలో ఉందో అటువంటి విశ్వాసానికి ప్రతిఫలం ఉంది. దేవుడు ఫలమిచ్చు దేవుడు. రూతు బోయేజు పొలంలోకి వచ్చినప్పుడు బోయేజు ఇచ్చిన వాగ్దానం కూడా ఇదే, దేవుడు నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడని. ఎస్, దేవుని యొక్క బహుమానం నీకు ఉంది. ఆయన ప్రతిఫలం ఇచ్చు దేవుడు. నీ ప్రార్థన ఆలకించేవాడు కనుక ఆయనతో వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఉందాం. ప్రతిరోజు దేవునితో కొంత సమయాన్ని కేటాయించి ఆయనతో మాట్లాడదాం. ఖచ్చితంగా మన జీవితాలు అద్భుతాలు చూస్తాం. ఈరోజు ఈ వాగ్దానం అంతా క్లెయిమ్ చేసుకుని ప్రభువుని స్తుతించండి. ప్రార్థనా శక్తిని, ప్రార్థనా బలాన్ని మీరందరూ కలిగి ఉండాలని దేవుని సేవకునిగా ఆశిస్తాం.